జనవరి 22వ తారీఖున కానిస్టేబుల్ ఫిల్మ్స్ ఎగ్జామ్ పెట్టింది. 2023 జనవరి మార్చి 13వ తారీఖున ఈవెంట్స్ పెడతామని చెప్పి 2023 మార్చి 12వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అనే నేపథ్యంలో మా ఈవెంట్స్ పోస్ట్ పోన్ చేశారండి. ఆ రోజు నుంచి ఈ రోజు 200 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వం మా పైన ఎటువంటి శ్రద్ధ చూపించలేదు. మా ఏమంటే మీ కేసు సుప్రీంకోర్టులో ఉంది, హోంగార్డ్ రిజర్వేషన్లో ఉంది అంటున్నారు. దయచేసి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా మాపై చొరవ తీసుకొని ఈ కేసుని ముందుకు నడిపించట్లేదు. దయచేసి అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారు 2024 మే 7వ తారీఖున ఇదే విజయనగరంలో యోగాలంలో అన్నారు కానిస్టేబుల్ ప్రక్రియ 6 నెలల్లో పూర్తి చేస్తామని. 3 నెలలు అయిపోయింది, కనీసం అతను ప్రకటన చేయలేదు. దీనికి నిరుద్యోగులు అతను ఏం సమాధానం చెప్తారు? అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత గారిని అడుగుతున్నా, మీరు సినీ నటి జత్వాని కేసు రోజుకు అప్డేట్ ఇస్తున్నారు, కానీ 95,000 మందిలో 17,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళకి మీరు ఏ సమాధానం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం, ఉత్తరాంధ్ర నుంచి అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు వినండి, ఉత్తరాంధ్ర నుంచి అడుగుతున్నాను సార్, 95,000 మంది నుంచి అడుగుతున్నాను, 17,000 ఆడబిడ్డల నుంచి అడుగుతున్నాను. అడగట్లేదు సార్, 2 చేతులు చాపి అర్జిస్తున్నాను సార్, 2 చేతులు చాపి అర్జిస్తున్నాను సార్. 95,000 కుటుంబాల తరపు నుంచి అర్జిస్తున్నాను సార్, 17,000 మంది ఆడబిడ్డల తరపు నుంచి అర్జిస్తున్నాను సార్. మాకు ఈవెంట్స్ పెట్టండి సార్, దయచేసి మాకు ఈవెంట్స్ పెట్టండి సార్. ఈ సంవత్సరం ఈవెంట్స్ పెట్టి మెయిన్స్ కండక్ట్ చేసి మమ్మల్ని ఇంటికి పంపించండి సార్. జీవితంలో గెలవడానికి ఓటమికి ఒక అవకాశం ఇవ్వండి సార్. 4.5 సంవత్సరాల నుంచి మాకు అవకాశం లేదు సార్. అవకాశం కోసం పోరాడుతున్నాం సార్. దయచేసి పవన్ కళ్యాణ్ అర్జిస్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు 2 చేతులు జోడించి 17,000 మంది ఆడబిడ్డల తరపున 95,000 మంది కుటుంబాల తరపున 6,000 పోస్టులు, దయచేసి 6,100 పోస్టులు భర్తీ చేయండి సార్. దయచేసి అడుగుతున్నాను సార్, మిమ్మల్ని దయచేసి అడుగుతున్నాను సార్. హోంగార్డ్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తారు, క్యాన్సిల్ చేయండి. పాత పద్ధతిలో నోటిఫికేషన్ కంప్లీట్ చేయండి. బోర్డు కూడా చాలా నిరుద్యోగులు గత 4 సంవత్సరాల రూమ్లో ఉండి మా యొక్క వయసు అంతా వృధా అయిపోయింది సార్. మాకు ఓపిక లేదు, నీరసంతా నశించిపోతాను. ఇంకా ఎండాలి, మేము అలా ఉండాలి. ఎప్పుడు మేము జీవితంలో గెలుస్తాం. ఒక్కొక్కరికి 29 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసులు వచ్చాయి. లాస్ట్ ఇంకా 2020 మొదటి కోవిడ్ సమయంలో 2020 అక్టోబర్ 21వ తారీఖున సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా 6,000 కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. ఇప్పటికొచ్చి గత 6 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారు. మీ ఎంతకాలం వెయిట్ చేయాలి? జీవితంలో గెలుపుకి ఓటమికి ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాం. 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్, అవకాశం కోసం. 6 సంవత్సరాల నుంచి కళ్ళల్లో ఒత్తిలేసుకొని వెయిట్ చేస్తున్నాం సార్. 17,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు సార్, దయచేసి ఆడబిడ్డలు బాధ పట్టించుకోండి సార్. 95,000 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారు సార్, 95,000 మంది కుటుంబాలు ఉన్నారు సార్. దయచేసి మా కుటుంబాల బాధను అర్థం చేసుకోండి సార్. 95 కుటుంబాలు ఉన్నాయి సార్. దయచేసి ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారిని ఉత్తరాంధ్ర విజయనగరంలో బొడ్డు నిలబడి అర్జిస్తున్నాం సార్. హోమ్ మినిస్టర్ అనిత గారిని అర్జిస్తున్నాం సార్. నారా లోకేష్ గారిని అర్జిస్తున్నాం సార్. మాకు ఈవెంట్లు పెట్టండి సార్, దయచేసి మాకు ఈవెంట్లు పెట్టండి సార్. నా పేరు భావని ప్రకాష్, విజయనగరం కానిస్టేబుల్ అభ్యర్థిని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.